మద్యం కల్తీ ఒక అంశంతో పాటు అసలు మొత్తం కల్తీ జరుగుతున్న ఈ క్రమంలో అది ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, ఇది నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది కాకుండా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఈ పరంపరలోనే ఈ కల్తీ మద్యం అనేది జరుగుతూ ఉంది. దీంట్లో రాజకీయంగా రెండు పార్టీలు వాళ్ళు నారాసుర మద్యం కల్తీ అని పెడితే వీళ్ళు దానికి కౌంటర్గా గత ప్రభుత్వంలో చేసిన దాని మీద వీళ్ళిద్దరూ ఒకరికొకరికి మాట్లాడేసుకొని మళ్ళీ సమస్యని పక్కన పడేసే పరిస్థితి కాదు. ఇక్కడ మేము అడుగుతూ ఉంది, కల్తీ మద్యం ఉందని మీరు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చారు. ఈ కల్తీ మద్యం అంతు చూడాలి, మీకు కనపడలేదా? అంత పెద్ద ఫ్యాక్టరీ కడతా ఉంటే కనపడతలేదా? ఈ స్థానిక నాయకులు కనపడతలేదా? అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ కల్తీ మద్యం చేసేవాళ్ళు కమిషన్లు ఇచ్చడం అలవాటు అయిపోయింది. కాబట్టి ఆ పరంపరలో ఇద్దరికీ సంబంధం ఉంది. అంటే గతంలో పెట్టిన వీళ్ళు కూడా ప్రోద్బలం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే. మేము మొదటి నుంచి చెప్తా ఉంది, రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు ఒకటే. ఈ రెండు పార్టీలు సిండికేట్గా పోయి ఎక్కడ దొరికితే అక్కడ కమిషన్లు తీసుకోవడం, ఒకవేళ ఏదైనా బయటకు వస్తే మళ్ళీ ఒకరి మీద ఒకరు వేసుకోవడం, మనలందరినీ ఎర్రెంగలప్పలు చేసే పరిస్థితి తప్ప ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అలాంటి వాళ్ళని కూడా గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పటికైనా కల్తీ మద్యంతో పాటు కల్తీ ఆయిల్ వస్తూ ఉంది విజయవాడలో. ముఖ్యంగా ప్రతి దిక్కు కూడా కల్తీ ఆయిల్, కల్తీ వస్తువులు, కల్తీ మందులు. మొన్న మధ్యప్రదేశ్ చూసాం, సిరప్ తాగిన కూడా పిల్లలు చచ్చిపోయిన పరిస్థితి. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని కల్తీ ఎవరైనా చేస్తే కల్తీకి సహకరించిన వాళ్ళ మీద సీరియస్ సెక్షన్స్ పెట్టి అవసరమైతే దేశద్రోహం కింద వాళ్ళని, ఎందుకంటే వీళ్ళంతా దుర్మార్గులు, వీళ్ళు వెళ్ళే విధానం కూడా అదే. కాబట్టి వీళ్ళందరినీ కూడా సీరియస్గా పనిచేసి వాళ్ళతో కొంచెం లింక్ ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసే నాయకులను కానీ అరెస్ట్ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కానీ చేయగలిగితే ఈ కల్తీ తాలూకా పరిష్కారం ఇచ్చే విధానం ఉంటుంది. కానీ దీని మీద మళ్ళీ రాజకీయంగా మాట్లాడే విధానం అయితే ఆమ్ ఆద్మీ పార్టీ రెండు పార్టీల తీరును ఖండిస్తున్నాం.